2025 ఫిబ్రవరి 1వ తేదీన మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్ చూసినట్లయితే ఓవరాల్ బడ్జెట్ అవలోకనం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బడ్జెట్ ప్రకారంగా మన భారతదేశం యొక్క మొత్తం ఆదాయం 34.96 లక్షల కోట్ల రూపాయలు. అలాగే మన భారతదేశం మొత్తం చేసేటువంటి ఖర్చు లైక్ వ్యయం అంటే ఇక్కడ మొత్తం మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులకి కానీ అలాగే మన భారతదేశంలో వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, సంక్షేమ పథకాలకి కానీ సో ఇలాగా అన్నిటికీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటికీ కూడా చేసేది 50.65 lakh crores 50.65 లక్షల కోట్ల రూపాయలు. అండ్ దీంట్లో నికర పన్ను ఆదాయం వచ్చేసరికి 28.37 లక్షల కోట్ల రూపాయలండి. నికర పన్ను మనకు వచ్చేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే 28.37 లక్షల కోట్ల రూపాయలు. అయితే మన లోటు వచ్చేసరికి డెఫిసిట్ వచ్చేసరికి జీడిపిలో 4.4% డెఫిసిట్ అయితే మనకి బడ్జెట్లో ఉందండి. అండ్ మార్కెట్ ద్వారా వచ్చేటువంటి రుణాలు 14.482 లక్షల కోట్ల రూపాయలు. అండ్ మూలధన వ్యయం వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామండి మూలధన వ్యయం. ఈ మూలధన వ్యయం వచ్చేసరికి 11.21 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఇది మన భారతదేశం యొక్క జీడిపిలో 3.1% చెప్పడం జరిగింది.